ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతను ఏమి తింటాడో మేము అదే తింటాము. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఏమి చేస్తాడో మేము అదే చేస్తాము. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. అంటే రెండిట్లో కూడా కామన్గా అంటే వాళ్ళు ఏం చేస్తే నేను అది చేస్తాను అని చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, అతను ఏమి తీసుకుంటాడో మేము అదే తీసుకుంటాము. అంటే అతను ఏదైతే తీసుకుంటాడో మేము కూడా అదే తీసుకుంటాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో we take the same whatever he takes. we take the same అంటే మేము అదే తీసుకుంటాము. వాట్ ఎవర్ హీ టేక్స్ అంటే అతను ఏం తీసుకుంటాడో అది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఏం చెప్తాడో మేము అదే చెబుతాము. అంటే అతను ఏదైతే చెప్తాడో మేము కూడా అదే చెప్తాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో we say the same whatever he says. we say the same అంటే మేము అదే చెబుతాము. వాట్ ఎవర్ హీ సేస్ అంటే అతను ఏం చెప్తే అదనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఏం చదువుతాడో మేము అదే చదువుతాము. అతను ఏం చదువుతాడో మేము అదే చదువుతాము అని చెప్పాలనుకున్నప్పుడు వి రీడ్ ది సేమ్ వాట్ ఎవర్ హీ రీడ్స్. వి రీడ్ ది సేమ్ అంటే మేము అదే చదువుతాము. వాట్ ఎవర్ హీ రీడ్స్ అంటే అతను ఏది చదివితే అది. ఈ విధంగా నెక్స్ట్ వన్, అతను ఏమి వేసుకుంటాడో మేము అదే వేసుకుంటాము. అంటే అతను ఏం వేసుకుంటాడో మేము కూడా అదే వేసుకుంటాము అని చెప్తుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వి వేర్ ది సేమ్ వాట్ ఎవర్ హీ వేర్స్. వి వేర్ ది సేమ్ అంటే మేము అదే వేసుకుంటాము. వాట్ ఎవర్ హీ వేర్స్ అంటే అతను ఏం వేసుకుంటే అది. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఏమి తీసుకువస్తాడో మేము అదే తీసుకొస్తాము. అంటే అతను ఏం తీసుకొస్తాడో మేము కూడా అదే తీసుకొస్తాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో వి బ్రింగ్ ది సేమ్ వాట్ ఎవర్ హీ బ్రింగ్స్. వి బ్రింగ్ ది సేమ్ అంటే మేము అదే తీసుకొస్తాము. వాట్ ఎవర్ హీ బ్రింగ్స్ అంటే అతను ఏం తీసుకొస్తే అది. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఏం చేస్తాడో మేము అదే చేస్తాము అని చెప్పాలనుకున్నప్పుడు వి డూ ద సేమ్ వాట్ ఎవర్ హీ డూస్. వి డూ ద సేమ్ అంటే మేము అదే చేస్తాము. వాట్ ఎవర్ హీ డూస్ అంటే అతను ఏం చేస్తాడో అది. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఏం తింటాడో మేము అదే తింటాము. అంటే అతను ఏదైతే తింటాడో మేము కూడా అదే తింటాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో వి ఈట్ ది సేమ్ వాట్ ఎవర్ హీ ఈట్స్ అంటే అతను ఏం తింటాడో మేము కూడా అదే తింటాము అని. సో ఈ విధంగా మనం ఒక రేట్ చేస్తే నేను అది చేస్తాను అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె నన్ను చాలా విసిగించింది. అదేవిధంగా వాళ్ళు అతనిని చాలా విసిగించారు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా విసిగించడం అనేది కామన్గా ఉంది కదా. సో విసిగించడం అనే వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను వాళ్ళని చాలా విసిగించాడు. అతను వాళ్ళని చాలా విసిగించాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ గాట్ దెమ్ సో ఫెడ్ అప్. హీ గాట్ దెమ్ సో ఫెడ్ అప్ అంటే అతను వాళ్ళని చాలా విసిగించాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు నన్ను చాలా విసిగించారు. వాళ్ళు నన్ను చాలా విసిగించారు అని చెప్పాలనుకున్నప్పుడు దే గాట్ మీ సో ఫెడ్ అప్. దే గాట్ మీ సో ఫెడ్ అప్ అంటే వాళ్ళు నన్ను చాలా విసిగించారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని వైఫ్ అతనిని చాలా విసిగించింది. అతని వైఫ్ అతనిని చాలా విసిగించింది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ వైఫ్ గాట్ హిమ్ సో ఫెడ్ అప్. హిస్ వైఫ్ అంటే అతని భార్య, అతని వైఫ్. గాట్ హిమ్ సో ఫెడ్ అప్ అంటే అతనిని చాలా విసిగించింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్,
నువ్వు నన్ను చాలా విసిగించావు. నువ్వు నన్ను చాలా విసిగించావు అని చెప్పాలనుకున్నప్పుడు యూ గోట్ మీ సో ఫెడప్. యూ గోట్ మీ సో ఫెడప్ అంటే నువ్వు నన్ను చాలా విసిగించావు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను అతనిని చాలా విసిగించాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ గోట్ హిమ్ సో ఫెడప్. ఐ గోట్ హిమ్ సో ఫెడప్ అంటే నేను అతనిని చాలా విసిగించాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము ఆమెని చాలా విసిగించాము. మేము ఆమెని చాలా విసిగించాము అని చెప్పాలనుకున్నప్పుడు వీ గాట్ హర్ సో ఫెడప్. వీ గాట్ హర్ సో ఫెడప్ అంటే మేము ఆమెని చాలా విసిగించాము అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు అతనిని చాలా విసిగించారు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దే గాట్ హిమ్ సో ఫెడప్. దే గాట్ హిమ్ సో ఫెడప్ అంటే వాళ్ళు అతనిని చాలా విసిగించారు. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను నన్ను చాలా విసిగించాడు. అతను నన్ను చాలా విసిగించాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ గాట్ మీ సో ఫెడప్ అంటే అతను నన్ను చాలా విసిగించాడు అని. సో ఈ విధంగా మనం విసిగించడం అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నా స్పీచ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండు. అదేవిధంగా పార్టీ అయ్యేంత వరకు ఉండు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా కామన్గా వరకు ఉండు అంటే ఏదైనా ఒక పని కంప్లీట్ అయ్యేంత వరకు ఉండు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నేను ఆఫీస్కి వెళ్ళే వరకు ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళే వరకు ఉండు అని చెప్పాలనుకున్నప్పుడు స్టే టిల్ ఐ గో టు ది ఆఫీస్. స్టే టిల్ అంటే వరకు ఉండు. ఐ గో టు ది ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళే వరకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను వంట చేసే వరకు ఉండు అంటే నా వంట కంప్లీట్ అయ్యేంత వరకు ఉండు అని. సో దీని ఇంగ్లీష్లో స్టే టిల్ ఐ కుక్. స్టే టిల్ ఐ కుక్ అంటే నేను వంట చేసేంత వరకు ఉండు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నా బర్త్డే వరకు ఉండు. ఇలా చెప్తూ ఉంటారు కదా, నా బర్త్డే వరకు ఉండు అని ఈ విధంగా. సో దీని ఇంగ్లీష్లో స్టే టిల్ మై బర్త్డే. స్టే టిల్ మై బర్త్డే అంటే నా బర్త్డే వరకు ఉండు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, పార్టీ అయ్యేంత వరకు ఉండు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో స్టే టిల్ ద పార్టీ ఎండ్స్. స్టే టిల్ ది పార్టీ ఎండ్స్ అంటే పార్టీ అయ్యేంత వరకు ఉండు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నేను వచ్చేంత వరకు ఉండు. నేను వచ్చేంత వరకు ఉండు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.